నమస్తే, నేను మీ సింధు. ఈరోజు మనతో పాటు ఒక కొత్త ప్రాజెక్ట్ పద్మ వ్యూహంలో చక్రధరి మూవీ టీమ్ మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం, ఈ విశేషాలంటే మూవీ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో అండి అందరికీ. హలో. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను మహేష్ గారు, ఎందుకంటే మాకు అట్లనే అనుకోవచ్చు. సో మీ జర్నీ స్టార్టింగ్ నుంచి మేము చూస్తూనే ఉన్నాము. సో ప్రతి విషయం మాకు తెలుసు మీ గురించి. సో ఈ మూవీలో చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఈ మూవీ? రీజన్ ఫస్ట్ మెయిన్ డైరెక్టర్ సంజయ్ అన్న, అండ్ తర్వాత మంచి రెమ్యునరేషన్. అందుకే ఒప్పుకున్నారా? ఫస్ట్ రెమ్యునరేషన్ కదా, అండ్ తర్వాత క్యాటర్ చాలా బాగా అనిపించింది. సో స్టోరీ బాగుంది సో అని చెప్పి చేసేసి. ఓకే, ఏ క్యారెక్టర్ తెలుసుకోవచ్చా? దీంట్లో కరెంట్ సీను అని క్యారెక్టర్, అంటే మూవీలో మొత్తం ఒక 7-8 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్, అందులో ఇదొకటి. సో బేసికల్ గా మనం ఒక చిన్న పల్లెటూర్లలో లైన్మెన్స్ ఎలా ఉంటారు, అక్కడ ఎక్కువ కరెంటు పోతూ ఉంటది. సో వీళ్ళు అంటే కేబుల్ ఆపరేటర్ కానీ ఒక లైన్మెన్ కానీ వీళ్ళని ఎక్కువ తిరుతుంటారు ఊర్లో, ఏది వచ్చినా కానీ. ఏదో బాగా మంచి మ్యాచ్ చూస్తుంటారు, సినిమా కరెంట్ పోతుంది, రే నా బట్టి హ్యాండ్ ఓవర్ కరెంట్ పోతుంది. సో అలాంటి క్యారెక్టర్. అంటే ఈడు కూడా సైలెంట్ గా ఉన్నాడు, ఊర్లో అందరినీ గెలుకుతుంటాడు ఆంటీ ఎవరైతే. వీళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేసినట్టున్నారు మీరు. మొత్తం ఆ లైన్లో కలుపుతుంటాం, వీళ్ళ లైన్లో కలుపుతుంటాం, మొత్తం అన్ని. ఓకే, సో ఫస్ట్ మీరు డబ్ల్యూ మూవీ. సో మీరు కూడా డబ్ల్యూ మూవీ రైట్? అసలు ప్రొఫెషనల్లీ డాక్టర్, బట్ మీరు యాక్టర్ అయ్యారు. అసలు ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, ప్యాషన్ ఉండేది MBBS నుంచి. ఓకే, సో తర్వాత ఇంకా హాస్పిటల్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పుడు చేద్దాం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అది మెయిన్ కదండి, ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలి, తర్వాత మనవన్నీ. ఓకే, సో ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించింది, అంటే ఇది ఓకే చేయడానికి రీజన్ ఏంటి? అంటే క్యారెక్టరైజేషన్స్ అన్ని విలేజ్ లో జరిగే ఎమోషన్ అంతా కూడా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ లైన్ వింటానే క్యారెక్టరైజేషన్స్ బాగా అనిపించాయి. అన్ని క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది, ఏదో వచ్చిపోతున్న క్యారెక్టర్ లాగా కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది, వాటి మధ్య ఉండే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, సో ఎలాంటి ఎమోషన్ అంటే లవ్ స్టోరీ అని తెలుసు, అంటే ఏ జానర్ లో ఉంటుంది అనుకోవచ్చు ఈ మూవీ? ఇది విలేజ్ లో జరిగే లవ్ స్టోరీ కంప్లీట్ గా. ఇప్పుడు అశు చేసింది పద్మారావు అనమాట, నా పేరు చక్రి. ఓకే, ఆమె ఒక చిన్న దాంట్లో పద్మవ్యూహం లాంటి అంటే ఆ లైఫ్ లీడ్ చేసే దాంట్లోకి నేను నా లవ్ సాల్వ్ చేసుకోవడానికి అందులో వెళ్ళి రెండు ఎలా రిజల్యూషన్ ఇచ్చామనేది ఫైనల్ గా లైన్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మీరండి. సో మీ ప్రాపర్ ఇక్కడ అంటే అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మీరు ఆపర్చునిటీ వచ్చింది, వేరే ఇండస్ట్రీలో ఏమైనా ట్రై చేసి ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్ యాక్చువల్లీ. yeah, so I decided that I will come to South only after Bahubali. Okay. ఎందుకు అది చూసిన తర్వాత ఇక్కడ రావాలనిపించింది? So I decided no, South industry is really nice, it's growing and I've seen so many movies like RRR, Pushpa, KGF. So after that I decided no, I want to start from South industry only. So that's why I'm here. Okay, so ఎలా అనిపించింది పద్మ వ్యూహంలో చక్రధరి మూవీ? మీకు ఎలా అనిపించింది యాక్ట్ చేయడం, ఇందులో ఎక్స్పీరియన్స్? Yeah, actually I like the Satya character because like as I told before also that she's cute and bubbly girl, and like how she's managing the love, because there is father also who is not supporting the love, and then like how she father support చేయరు. So she's managing love for the father also and her love for the Chakri as well. So how she's managing that is very interesting to see. ఓకే, సో మహేష్ గారు అంటే అశు మీరు ఒకేసారి బిగ్ బాస్ లో ఉన్నారు. సో ఈ మూవీలో తనతో యాక్ట్ చేయడము మీకు స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉంటుందా తనతో? ఓకే, ఎలా అనిపించింది? అంటే తను ఆల్రెడీ బిగ్ బాస్ లో చేశారు. ఎందుకండి? చిన్నప్పుడు టీచర్ అనమాట, ఎక్కడ తిరుగుతుందండి ఊర్లో, ఊరు మొత్తానికి నెంబర్ 1 అతినా పడుకుని నేను, ఊరు మొత్తానికి చాలా డీసెంట్ ఆమె, సైలెంట్. సో ఆమె చూస్తే నాకు భయం, ఎక్కడ తిరుగుతుంది ఇవిడ. అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా ఇందులో? చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా కానీ బంక్ కొట్టడము, కాలేజ్ బంక్ కొట్టడము, అంటే స్కూల్లో భయంకరంగా అల్లరి చేసేవాడిని, అది లెవెల్ చేయడానికి బాగా చదివేవాడిని. నేనేంటంటే నా లైఫ్ లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు, ఒక్క సప్లీ కూడా రాయలేదు. సో నేను స్కూల్ లైఫ్ నుంచి మినిమం 75% 80% స్టూడెంట్. అంటే ఎంత అల్లరి చేస్తామో, అల్లరి చేసి ఫెయిల్ అయితే బాగోదు కదా, దాన్ని లెవెల్ చేయడానికి లాస్ట్ ఒక 4 రోజులు కూర్చొని చదువుకోవడం. ఓకే, అంటే మీరు కూడా మీ పేరెంట్స్ సాటిస్ఫై చేశారు. ఓకే, సో అంటే ఇది విన్నప్పుడు, అంటే పేరు టైటిల్ విన్నప్పుడు మాకు ఎలా అనిపించింది అంటే పద్మ వ్యూహంలో చక్రధరి అని అనిపించింది. అంటే ఏంటి పద్మ వ్యూహంలో అర్జునుడు లేకపోతే అభిమన్యుడు అని వింటాము, కాకపోతే చక్రధరి ఏంటి, వ్యూహాలు వేసేవారా? పద్మ వ్యూహం
పద్మ ఇది మొత్తం ఏంటంటే పద్మవ్యూహంలో ఏంటంటే పద్మాది ఒక స్టోరీ ఉంటది, చక్రిది ఒక స్టోరీ ఉంటది. సో ఇంకోటి ఏంటంటే మీరు అర్జునుడు అని ఎందుకు పెట్టలేదంటే అర్జునుడు యుద్ధం చేస్తాడు, చక్రధరుడు ఏంటంటే సాల్వ్ చేస్తాడు. సో పద్మవ్యూహంలోకి చక్రధర వచ్చేసి దాన్ని సాల్వ్ చేసి వెళ్ళిపోయాడు. యుద్ధం చేయలేదు, ఇక్కడ యుద్ధం చేయలేదు, సాల్వ్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఆ వ్యూహాలన్నీ మీరేసారా? లేదు, ఆల్రెడీ ఆ వ్యూహాలన్నీ ఎప్పుడో జరుగుతాయి, మాకు తర్వాత తెలుస్తుంది. మేమంతా మందు సిట్టింగ్ లో కూర్చుంటే తెలుస్తుంది, ఓహో ఇంత జరుగుతుంది మన ఊర్లో అని. సో మీరండి అసలు ఈ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక పార్ట్ అయితే యాక్ట్ చేయడం అంటే డైలాగ్స్ మనం రిసీవ్ చేసుకోవడం కావచ్చు, చెప్పడం కావచ్చు, అది చాలా క్రిటికల్గా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ఎలా మేనేజ్ చేశారు మీరు? యాక్చువల్లీ ఐ వాజ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఆల్సో. నేను ఇప్పుడు కూడా లాంగ్వేజ్ తెలుగు నేర్చుకుంటున్నాను. కానీ like we have a writer Sudarshan sir, right? Sudarshan sir, so he helped a lot. Like I was doing workshop with him for the dialogues, and I have eaten brain of Sanjay sir also. What is the meaning of this line? What is the meaning of this line? So it was after him. So yeah, it was difficult, but like in the end, like what I have to do, I have to understand in Hindi, then I have to do in Telugu. So that was little bit challenge. But in the end, like we managed. తన గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే డెబ్యూటెంట్ గా వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇదే ఒక హీరో ఈయన కాకుండా ఒక పెద్ద స్టార్ అనుకోండి, ఓకే ఈ సినిమా ఒక పెద్ద హీరో పెద్ద స్టార్ తో చేస్తున్నా, ఇది రిలీజ్ అయితే నాకు మంచి బ్రేక్ వస్తుంది అని ఎనర్జీగా చేయడం వేరు. ఏదో వచ్చాము డెబ్యూటెంట్ గా డబ్బుల కోసం ఒక చిన్న సినిమా చేస్తున్నాము అని కాకుండా దీన్ని కూడా ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే యాక్టివ్ గా ప్రతి ఒక్కటి నేర్చుకొని ఎలా చేయాలో అంత బాగా చేసింది. నేను షూర్ షాట్ చెప్తున్నా, పెద్ద హీరోయిన్. అవునా? నెక్స్ట్ మా ప్లేస్ లో పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు, పక్కా అయిపోయింది. మంచి హైట్, మంచి యాక్టింగ్, మంచి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. తర్వాత మనం ఏదన్నా ఈజీ గ్రాస్పింగ్ అనమాట, త్వరగా నేర్చేసుకుంటది. ఏదైనా మనం ఇప్పుడు నేనేంటంటే షార్ట్ చేసేటప్పుడు మధ్యలో అన్నా ఇది కొంచెం ఇట్లా చేద్దాం అని చెప్పి 2వ టేక్ 3వ టేక్ మారుతుంటది. చెప్పిన ప్రతి ఇన్పుట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి పెద్ద హీరోయిన్ అవుతుంది. మీరు సంవత్సరంలో 4 ఇంటర్వ్యూలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి ఆపర్చునిటీ ఇస్తే ఇక్కడే కూర్చుంటాం. సో ఇక్కడ నుంచి చాలా మంది అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు, అంటే మన మూవీస్ కూడా అక్కడ డబ్ అవుతున్నాయి. సో ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? సో మీరు ఫస్ట్ అంటే ఈ మూవీకి ఆడిషన్ ఏమైనా ఇచ్చారా? Audition, look test, everything has to be done. So it was 2 days, I think we have done audition. Okay. And like after that we have done like the pair, the combination shots. And in 3rd day director sir was ready. Okay, so this is my Satya. సో డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే తనని చూడంగానే హీరోయిన్ గా ఈమె సెట్ అవుతుంది అని ఎలా అనిపించింది మీకు తెలుసా ఏమైనా? అంటే డైరెక్టర్ అంటే సత్యభామ క్యారెక్టర్, ఇందులో సత్యభామ ఏంటంటే చాలా యాక్టివ్, చాలా ధైర్యవంతురాలు. సో అలాంటిది ఈవిడ ఏంటంటే ఫస్ట్ ఐస్ బాగుంటాయి, కొంచెం ఇట్లా ఏంటంటే సీరియస్ లుక్ వచ్చేస్తుంది. సో ఆయన ఏంటంటే అంత ఈజీగా ఒప్పుకోడు. నన్ను కూడా ఏంటంటే లేదు నాకు ఈ క్యారెక్టర్, ఆయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు. సో ఆయన ఫస్ట్ సినిమా తీస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ చెప్పారు ఏమైనా క్యారెక్టర్ ఉంటే చెప్పడం మేము వచ్చి చేస్తామని. బట్ వాళ్ళందరూ వద్దు అని చెప్పేసి నాకు ఈ క్యారెక్టర్ మహేష్ విట్టానే బాగుంటది అని చెప్పి నన్నే ఫోన్ చేసి పిలిపించి తీసుకున్నాడు. సో నాకన్నా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, బిజీగా ఉన్న ఆర్టిస్టులు వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తారు, కానీ నాకు ఎవరొద్దు నాకు మహేష్ విట్టానే సెట్ అవుతాడని పిలుచుకున్నాడు. ఇంకా అర్థం చేసుకోండి ఈవెన్ ఎందుకు తీసుకు ఎంతమందిని ఆడిషన్ చేసి ఉంటాడు. 3 days సెట్ అయింది. అందులో మీరు మోర్ దెన్ 100 అంటే సూపర్. అసలు క్యారెక్టర్ సెట్ అవుతాయండి. ఇప్పుడు మీరు కుమారి 21F తీసుకుంటే ఆవిడ చాలా బాగా చేసింది. నేను సుదర్శన్తో అడిగాను హీరోయిన్ చాలా బాగా చేసింది అంటే ఆవిడేం చేయలేదురా, రియల్ గా అలాగే ఉంటది, వీళ్ళకి కావాల్సింది కూడా ఆ క్యారెక్టరే. ఇప్పుడు శ్రీలీల ఫస్ట్ సినిమా ఉంటది కన్నడలో ఒక సినిమా, ఆ సినిమాలో క్యారెక్టర్ చూసుకున్నా కానీ అలాగే ఇట్లే ఉంటది అనమాట, బాగా బబ్లీగా అల్లరి ఒక అల్లరి పిల్ల క్యారెక్టర్ అలాంటిది. సో ఆవిడ రియల్ లైఫ్ లో కూడా అంతే. సో అదేంటంటే అదృష్టం అనమాట, తిన పర్సనాలిటీకి ఈ క్యారెక్టర్ కరెక్ట్. అంటే మీరు కూడా అల్లరి పిల్లనేనా? సెట్ లో ఎలా ఉంది అంటే ఎప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉండేవాళ్ళు? సెట్ లో అందరూ అలసిపోయి ఉంటే పంచులేసి నవ్వుకుంటూ ఉంటది. కంట్రోల్ చేయడానికి ఒక ఆవిడ ఉంటుంది భారతీయ. It was not like that, but it was my first movie, na, so I was like little bit about how will be the performance, how will I going to do, so that stress was there little bit. I want to do my best. Okay. So that stress was there. Otherwise, but whole andarki team was chala support undi.
ఓకే, సో మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గా కూడా మీరు ఉన్నారు ఇందులో. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా టోటల్ ఏం చెప్తారు ఆయన గురించి? ఫస్ట్ స్టోరీ సుదర్శన్ అన్న చెప్పాడు యాక్చువల్గా. అప్పుడే కనెక్ట్ అయ్యాము. ఆయన ఫ్రెండ్ అనమాట, డైరెక్టర్ అనమాట. ఈయన గురించి చెప్పారంటే దాదాపు 10-11 years నుంచి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేశారు. ఓకే ఆయన చెప్పాడు కదా తీసుకున్నాము. బట్ షూట్ స్టార్ట్ అయ్యాక అంటే ఈవెన్ వర్క్షాప్ నుంచి కూడా షూట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే అర్థమైపోయింది మాకు, ఓకే గట్టి కొట్టబోతున్నాం. మంచి అంటే ఆ షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్ కానీ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటారు. చాలా ఫాస్ట్ మేకింగ్. ఏ రోజు ఎన్ని అనుకున్నావు అన్ని కరెక్ట్ గా తీసి మంచి అవుట్పుట్ ఇచ్చారు అనమాట. ఓకే, సో మనకి డైరెక్టర్స్ అంటే కొంతమంది ఉంటారండి, అంటే ఖచ్చితంగా ఆ షాట్ బాగా వస్తేనే ఓకే చేస్తారు, లేకపోతే అసలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో డైరెక్టర్ గారి గురించి చెప్పండి, అంటే బాగా వచ్చేదాకా తాట తీసారా లేకపోతే ఓకే ఓకే? ఫస్ట్ చేసిన మంచి పని ఏంటంటే మంచి స్టోరీ, తర్వాత కాస్టింగ్. అంటే ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంటుంది సత్య క్యారెక్టర్కి ఒక ఇంట్రావర్ట్, ఒక డల్గా సైలెంట్గా ఉండే అమ్మాయిని తెచ్చి యాక్టివ్గా చేయడం కష్టం. సో ఆయన ఎత్తుక్కోవడమే యాక్టివ్గా ఉండే అమ్మాయిని ఎత్తుకున్నాడు. సో ఇప్పుడు నా క్యారెక్టర్కి ఏంటంటే వేరే వాళ్ళని చెప్పి నాకు ఇది మహేష్ అయితే కరెక్ట్గా చేసుకుంటాడు. అదే కాస్టింగ్ దగ్గర ఫస్ట్ ఆయన సక్సెస్. సో కాస్టింగ్ ప్రాపర్ కాస్టింగ్ కాబట్టి ఒకసారి చెప్పగానే వాళ్ళకి ఎక్కేసింది. అంటే చాలా మంది ఉన్నారు, అంటే ట్రైలర్ లో చూసాము, ధనరాజ్ గారు కావచ్చు, మధునందన్ గారు కావచ్చు, లేకపోతే ఇంత చాలా మంది ఉన్నారు. సో ఎలా అండి, వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ అందరికి? నాకంటే ఇంతకుముందు పనిచేసింది, నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ సీనే నాకు మహేష్ బ్రోతో పడింది. ఆ రోజు నుంచి కూడా అంటే ఎక్స్ప్రెషన్ పరంగా కానీ ఆ కోఆర్డినేషన్ ఇద్దరికి కుదరడం అది చాలా, అంటే నాకు చాలా సార్లు అంటే సినిమా అంతా కూడా యాక్చువల్గా మహేష్ బ్రోతోనే అంటాను నేను. సో మాక్సిమం సీన్స్ లో ఇద్దరం కలిసి ఉంటాం అనమాట. అది చాలా డిస్కస్ చేసుకోవడము, ఎట్లా ఏంటి తన ఎక్స్పీరియన్స్ అంతా నాకు షేర్ చేయడము. కెమెరా గురించి ఫస్ట్ ఆ కెమెరా ఫేవర్ చేసుకోవడం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట బాగా. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంత ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులతో చేయడం నాకు చాలా ప్లస్ అయింది అనమాట ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ ఆయనను చూడగానే మీకు ఏమనిపించింది? అంటే ఆల్రెడీ మనం అందరం చూసాం, చాలా మూవీస్ లో చూసినాము. ఎలా అనిపించింది మహేష్ విట్ట గారు ఇట్లా ఉంటారు అని మనకు ఒకటి ఇమాజినేషన్ ఉంటుంది, మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆయనతో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ షార్ట్ కి కంఫర్ట్ బాగా, అంటే నేను చేయి తీసుకెళ్ళి అంటే తను ఎందుకు నాకు పెళ్లి చేయమని అడిగే సీన్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఆ సీన్ లోనే అంటే చాలా కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ సీన్ కే నాకు ఓకే దాన్ని డిస్కస్ చేయడం కానీ, ఇలా పెట్టి ఇలా చేయి, ఇలా ఇటువైపు చూసి చెప్పు, ఇవన్నీ కూడా ఫస్ట్ డే నుంచి నాకు బాగా కంఫర్ట్ గా ఉంది. ఓకే, సో ఏ మూవీలో అయినా కూడా యాస అనేది చాలా ఇప్పుడు హైలైట్ అవుతుంది. లైక్ ఇప్పుడు తెలంగాణ యాస అంటే చాలా మూవీస్ లో ఇప్పుడు అదే వస్తుంది. సో ఇది ఏంటి, రాయలసీమ యాసలో ఉంటుంది, ఎలా ఉంటుంది? బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ రాయలసీమ కాబట్టి అంటే రాయలసీమలో చేస్తే కొత్తగా ఉంటది. ఇప్పుడు రాయలసీమలో మీకు పగలు తెలుసు, ఈగోలు ఉంటాయి. పగ అంటే ఉంది కొట్టుకుంటారు అయిపోద్ది. ఈగోలు ఉంటే మాట్లాడుకోరు, మాట్లాడితే పని అయిపోద్ది, మాట్లాడుకొని సావరు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల వీళ్ళ వల్ల చాలా మంది సఫర్ అవుతుంటారు. సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో అది దీన్ని కరెక్ట్ గా అంటే రాయలసీమలోని ఈగోలు ఎలా ఉంటాయి, రాయలసీమలోని ప్రేమలు ఎలా ఉంటాయి, అది మెయిన్ పాయింట్. ఓకే, సో మీరేం చెప్తారు? అంటే ప్రొడ్యూసర్ కాబట్టి కంపల్సరీ ఉంటది, ఇట్లనే చేయాలి అని ఏమైనా స్ట్రిక్ట్ చేశారా లేకపోతే ఓకే అని? అంటే యాస పరంగా లేదండి, ఫస్టే అనుకున్నాం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇలా తీద్దాము అనుకున్నాం ఫైనల్ గా. అంటే ఏ ఊర్లో అయినా జరగచ్చు, బట్ ఏమంటే మన యాస కొంచెం కొత్తగా ఉంటుంది, జనాలు కొంచెం పరిచయం చేద్దాం. ఇటు సైడ్ కడప, పులివెందుల, ఈ ప్రొద్దుటూరు గానీ, ఇప్పుడు నాది రాయచోటి, అన్నదేమో ప్రొద్దుటూరు, రైటర్ది తాడిపత్రి, డైరెక్టర్ గారిది అనంతపురము, కడప ఆర్టిస్టులు చేశారు ప్రేక్షిత గానీ అంతా కూడా. అంటే ఆ ఏరియాలో ఎక్కువ, అంటే ఆ తర్వాత అబ్బాటి గారి డాక్టర్ గారు చేశారు. అందరం కూడా అంటే ఈ యాస కొంచెం ఇది అంతా కొత్తగా ఉంటుంది, కొత్తగా వెళ్ళాము, కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అనే దాంతోనే వెళ్ళాము. ప్లస్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ అంటే ఈ ప్రేమ కొంచెం ఇన్నాళ్ళు ఫ్యాక్షనిజమే కదా చూపించింది. ఈ లవ్ ని ఇంత డెప్త్, అంతకన్నా ఎక్కువ డెప్త్ లవ్ ఉంది ఇక్కడ, దాన్ని చూపిద్దాం అనే దాంతో ప్రయత్నం చేశాను. సో సాంగ్స్ పరంగా ఏం చెప్తారు మీరు? సాంగ్స్ అంటే మనకి ఒక మూవీ చూస్తే సాంగ్స్ చాలా హైప్ తెచ్చి పెడతా ఉంటాయి మూవీకి, ఏం చెప్తారు? Songs, actually I really like the Suvi song sung by Javed Ali sir and choreographed by Bhanu Master.
So we take, I think, 2-3 days for choreography for the song, and like in all the songs I like that song Suvi Suvi, and it really, like, it was trending, right kada, it was trending also. చాలా హెల్ప్ చేశారు ఈ మూవీకి. అంటే ఒక పెద్ద మాస్టర్ అండి ఫస్ట్ మాతో చేయడం, కానీ దానికి మంచి ఆలోచించి కంటెంట్ మీద ఆలోచించి దీనికి ఎలాంటి హుక్ స్టెప్ ఇద్దాము అంటే ఆ కంటెంట్ ఉంటుంది అనమాట అందులో కూడా. అంటే షేక్ హ్యాండ్ మీద ఒక చిన్న కంటెంట్ ఉంది అందులో, దానికి అనుగుణంగానే ఆ హుక్ స్టెప్ ఇవ్వడం, అది వైరల్ అవ్వడం, చాలా క్రియేటివ్ గా ఇచ్చారనమాట. చాలా హెల్ప్ అయింది. Very thankful to Banu Master. And there is also one romantic song which is, I think, not Andala released Akasham yet. song ఇంకా రిలీజ్ చేయలేదు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఓకే, అది కూడా మంచి రొమాంటిక్ సాంగ్. అన్ని ఎమోషన్స్ మమ్మల్ని సీక్రెట్ గా కరెంట్ లైన్ కట్ చేసి మమ్మల్ని కనపడడం, తర్వాత మేమేదో బుక్ అయిపోవడం, అట్లా మేము అంతా కూడా డ్రామా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో మీ మూవీ రిలీజ్ అవుతుంది, మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, అంటే మాకని కాదు అందరికీ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.